బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచంలో రెండు టాప్ మోస్ట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఒకటి బోయింగ్, ఇంకొకటి ఎయిర్ బస్. అహ్మదాబాద్ గుజరాత్లో జరిగిన ఫ్లైట్ ఇన్సిడెంట్ బోయింగ్కి సంబంధించింది. ఇప్పుడు ఎయిర్ బస్ వచ్చేసి దాదాపు 6,000 విమానాలని రద్దు చేస్తుంది. సర్వీసెస్ని నేను స్టాప్ చేస్తున్నాను అఫీషియల్గా ఇటు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో ఫ్లైట్. ఇది ఫ్లైట్స్ ఆపేస్తే మనకేంటి ఇబ్బంది అనుకుంటున్నారా? మన దేశంలో ఇండిగో నడిపే ఫ్లైట్స్లో దాదాపు 300కు పైగా 350 ఫ్లైట్స్ ఈ ఎయిర్ బస్కి సంబంధించిన A320 మోడల్. మనం ఆ వీడియోలో చూస్తున్న ఆ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇటు ఎయిర్ ఇండియాలో కూడా అవే ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ A320 మోడల్ ఏదైతే ఉందో దాంట్లో సోలార్ రేడియేషన్ సిస్టమ్ వల్ల ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. ఎలాంటి ఫెయిల్యూర్స్ అంటే, ఇప్పుడు ఫ్లై చేస్తున్న సమయంలో గాల్లో ఎక్కువ ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు ఒకసారి రేడియేషన్కి ఆ ఫ్లైట్లో ఉన్న డేటా కరప్ట్ అవుతుంది. అంటే ఆటోమేటెడ్ ఫ్లైట్ అంటే పైలట్ నడపడం కాకుండా ఈ ఎయిర్ బస్ కూడా ఆటోమేట్ చేసి ఫ్లై చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ సూర్యకాంతి వల్ల ఒక్కసారిగా డేటా కరప్ట్ అయిపోయి గాల్లో ఉన్న ఫ్లైట్ కాస్త ఒక్కసారి నోస్ డైవ్ కిందికి ఒక్కసారే పడిపోయే ఓ మాల్ ఫంక్షన్ జరిగింది. గతంలో అక్టోబర్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఎయిర్ బస్ దీనిపై రీసెర్చ్ చేసి ఈ సోలార్ రేడియేషన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పేసి మొత్తానికైతే ఎయిర్ బస్కి సంబంధించి 6,000 ఫ్లైట్స్, మొత్తం ప్రపంచం మొత్తంలో 6,000 ఫ్లైట్లు ఉన్నాయి. దాంట్లో ఇండియాలో దాదాపు ఒక 500 ఫ్లైట్స్ ఈజీగా ఉన్నాయి. ఇటు ఎయిర్ ఇండియా అలాగే ఇటు ఇండిగో ఎయిర్వేస్కి సంబంధించి ఫ్లైట్స్ ఇవే ఎక్కువ శాతం మనం ఇండియాలో యూజ్ చేసేది. దానికి సంబంధించిన అఫీషియల్ ట్వీట్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. సేఫ్టీ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్. Airbus has issued a technical advisory for the global A320 fleet. We are proactively completing the mandated updates on our aircraft with full diligence and care in line with all safety protocols. While we work through these precautionary updates, some flights may see some slight schedule changes. Our teams are here 24/7 to support you with rebooking updates and information. So మొత్తం మీద A320 ఫ్లీట్ వాళ్ళ దగ్గర, ఇండిగో దగ్గర దాదాపు 300కు పైగా ఫ్లైట్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆ ట్వీట్, ఇటు ఎయిర్ ఇండియా కూడా అఫీషియల్గా ఒక ట్వీట్ని సోషల్ మీడియాలో పెట్టింది. అది కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వీఆర్ అవేర్ ఆఫ్ ద డైరెక్టివ్ ఫ్రమ్ ఎయిర్ బస్ రిలేటెడ్ టు ఇట్స్ A320 family aircraft currently in service across airline operators. This will result in a software-hardware realignment on a part of our fleet, leading to longer turnaround. So మొత్తం మీద ఎయిర్ ఇండియాలో ఉన్న ఫ్లీట్కి సంబంధించి, అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి A320లో ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నారంటే A319, 320, 321 ఈ 3 మోడల్స్ కూడా ఒకటే సిరీస్ కిందికి వస్తాయి. సో ఒక్కసారిగా గాల్లో ఉన్న ఫ్లైట్ పైలట్ కంట్రోల్లో ఉండకుండా ఒక్కసారిగా కింద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని ప్రస్తుతానికైతే ఈ సర్వీసెస్ అన్నిటిని హోల్డ్ చేసి దీంట్లో సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ అప్డేట్స్ ఇవి 2 చేయాలి. ఎమర్జెన్సీ ఎయిర్ వర్తినెస్ డైరెక్టివ్ కూడా ఒక అఫీషియల్ లెటర్ని వాళ్ళు కూడా ఇచ్చారు. సో బేసికల్గా ఇవి సేఫ్ కాదు. అంటే ఈ ఫ్లైట్ కనుక మీరు ఫ్లై చేస్తున్న సమయంలో ఒకవేళ సన్లైట్ ఎక్కువైపోయినప్పుడు ఆ లోపడున్న ఆ సోలార్ రేడియేషన్కి సంబంధించిన ఆ టెక్నికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి హీట్ ఎక్కి అవి మాల్ ఫంక్షన్ చేసి పైలట్ కంట్రోల్లో ఉండకుండా ఒక్కసారి కింద పడిపోతున్నాయి. సో అదృష్టవశాత్తు ఇప్పటిదాకా ప్రమాదాలు ఏం జరగలేదు. ఎయిర్ బస్ వీటిని గుర్తించి మొత్తానికైతే ఈ ఫ్లైట్ సర్వీసెస్ అన్నిటిని కూడా గ్రౌండ్ చేశారు. దీని ఇంపాక్ట్ ప్రస్తుతానికి ఇండియా మీద ఎలా ఉండబోతుంది? A320 ఫ్యామిలీకి సంబంధించిన ఫ్లైట్స్ ఇటు ఇండిగో అలాగే ఇటు ఎయిర్ ఇండియాలో మనం చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. దాదాపు 300 నుంచి 500 ఫ్లైట్స్ ఇండిగోలో ఉన్నాయి. అలాగే ఎయిర్ ఇండియాలో కూడా ఇవే ఫ్లైట్స్ని మనం యూజ్ చేస్తున్నాం. దీని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, చెప్పండి, అసలు ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ 2 సర్వీసెస్కి సంబంధించి ఈ A320 మోడల్స్ని వాటిని ఇప్పుడు గ్రౌండ్ చేశారు, ఫ్లై చేయకుండా ఆపేస్తున్నారు కదా. దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు? కళ్యాణ్, అంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా 6,000 ఎయిర్ బస్సులు షెడ్కు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతమే ఎయిర్ బస్ సంబంధించినటువంటి వారు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి నెలకొంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ బస్సుల్లో మాత్రం A320లో కొంత టెక్నికల్ సమస్య ఉంది కాబట్టి ఇవన్నీ కూడా షెడ్కు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా వారు ఒక
ప్రకటన కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఈ సోలార్ రేడియేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క టెక్నికల్ సమస్యల వల్ల దీంట్లో ఆ ఫ్లైట్ కు ఉన్నటువంటి ఆ కంట్రోల్స్ కూడా తప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు అందులో ఉన్నటువంటి కంట్రోల్ సంబంధించినటువంటి ఆ డేటా కూడా కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఎయిర్ బస్ సంస్థ కూడా వారు గుర్తించడం జరిగింది. వెంటనే ఈ యొక్క లేఖను కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ లాస్ట్ మంత్ లోనే ఈ ఎయిర్ బస్ సంబంధించినటువంటి A320 సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినటువంటి ఆ సమయంలో మాత్రం ఇతర దేశాల్లో ఆల్రెడీ 39 ఎయిర్ బస్లను కూడా పూర్తి స్థాయిలో రద్దు కూడా చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ ఈ రెండింటిని కూడా చేంజ్ చేయాలి. కాబట్టి ఇది చేంజ్ చేసేందుకే ఆ సర్వీస్ కూడా రద్దు చేసి కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బస్ సంబంధించిన వారు కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం 5:30 నుంచి కూడా ఈ ఎయిర్ బస్ A320 సర్వీస్ కూడా రద్దు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక భారత్ సంబంధించిన విషయానికి వస్తే మాత్రం భారత్ లో దాదాపు 500 పైగానే ఈ యొక్క A320 సర్వీస్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆ మోడల్స్ ఎక్కువగా ఎయిర్ ఇండియాలో 60% వరకు కూడా ఈ యొక్క సర్వీసులు కూడా వాడుతున్నారు. మరోవైపు ఇండిగోలో కూడా దాదాపు 200 నుంచి 250 ఈ యొక్క A320 మోడల్స్ కూడా జరిగింది. కాబట్టి వీటన్నిటి కూడా ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కి పంపిస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ యొక్క సర్వీసులు కూడా రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియాతో పాటు ఇండియా సంస్థలు కూడా వారు ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క టెక్నికల్ గ్లిచెస్ వస్తున్నాయి కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో ఈ యొక్క సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ అప్గ్రేడేషన్ కోసమే ఈ యొక్క సర్వీస్ కి పంపిస్తున్నామని చెప్పేసి కూడా వారు ఆ ట్విట్టర్ లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇక సర్వీసులకు సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఎయిర్ బస్సులతో పాటు A320 కాకుండా ఆల్రెడీ ఎయిర్ ఇండియాకి బోయింగ్ 737 తో పాటు ఆ ఇండిగో కూడా బోయింగ్ 737 ఆ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ మోడల్స్ ని ఎక్కువగా వాడేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మాత్రం ఈ రెండు ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో సంస్థలు కూడా పూర్తి స్థాయిలో అన్ని కూడా ముందుగా ఏర్పాటు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎయిర్ బస్ సంబంధించినటువంటి ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ వచ్చిన తర్వాతనే వెంటనే ఎయిర్ బస్ సంబంధించినటువంటి సంస్థ కూడా వారు ముందుగానే అలర్ట్ అయ్యారు. అలర్ట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా కొంత పెద్ద ఎత్తున ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇది పైన ఫ్లై అయిన టేకాఫ్ అయిన తర్వాత ఈ సోలార్ రేడియేషన్ వల్ల ఉన్నటువంటి ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల ఇది డైరెక్ట్ గా ఉన్నటువంటి కంట్రోల్స్ అంటే ఆ ఫ్లై అవుతున్నటువంటి సమయంలో పైలట్ చేతిలో ఉన్నటువంటి ఆ కంట్రోల్స్ డేటాని కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వెంటనే వీటన్నిటిని కూడా సర్వీస్ కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కళ్యాణ్ రైట్ నవీద్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఎయిర్ ఇండియాలో 60% ఫ్లైట్స్, అలాగే ఇటు ఇండిగోలో కూడా దాదాపు 350+ ఫ్లైట్స్. సో మొత్తం మీద ఒక 500 కంటే ఎక్కువ ఫ్లైట్స్ ఇండియా మొత్తంలో ఇప్పుడు గ్రౌండ్ చేశారు అని అంటే ఇప్పుడు రానున్న అట్లీస్ట్ 2 to 3 days మీరు ఫ్లైట్స్ అన్ని డిలే అవ్వచ్చు, రీషెడ్యూల్ అవ్వచ్చు, అన్ని చేంజెస్ జరగవచ్చు. దాని తర్వాత ఒక్కసారిగా మళ్ళీ సర్వీసెస్ ఓపెన్ అయినప్పుడు